నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణలో గత కొంతకాలంగా స్థానిక సంస్థల ఎన్నికలపైన కొంత సస్పెన్స్ ఉండింది. ఎందుకంటే 42% రిజర్వేషన్ల అంశం కొంత ఎటు తేల్చుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి క్రమంలో మరి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరోవైపు రిజర్వేషన్ల అంశం కూడా ఇప్పుడు తేలుస్తున్నటువంటి క్రమం కూడా మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులు చూస్తుంటే ఖచ్చితంగా త్వరలోనే నోటిఫికేషన్ ఒక 2-3 రోజుల్లోనే వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా సంకేతాలు అందుతున్నాయి. ఆ దిశగా ఇప్పుడు మనకి అర్థమవుతూ ఉంది. అంటే ఖచ్చితంగా 1-2 డేస్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్థానిక ఎన్నికల నిర్వహణకు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి కసరత్తు ముమ్మరం చేస్తున్నటువంటి వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా ఒక 4-5 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేందుకు కొంత స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఖాయంగా కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే కొంత అధికారులు కూడా ఆ దిశగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ చేశారు. 2024 కుల సర్వే ఆధారితంగా బీసీలకు రిజర్వేషన్ కేటాయింపు కొంత సీల్డ్ కవర్లోనే ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్ట్ను కూడా ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సమర్పించారన్న సమాచారం కూడా అందుతోంది. సో ఇటువంటి క్రమంలో తెలంగాణలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకైతే ప్రభుత్వం చాలా వేగంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూనే ఎన్నికలకు వెళ్లాలన్నది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయం. దీంతో ఇప్పుడు బీసీలకు అందరికీ కూడా ఒక రకంగా సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పినట్టుగానే కనిపిస్తుంది. అందుకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా దాదాపుగా ప్రభుత్వ అధికారులు పూర్తి చేసినట్టు కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారును కూడా కొంత ముమ్మరం చేసినటువంటి అధికారులు తాజాగా ఇవాల్టి సాయంత్రానికల్లా కూడా తుది జాబితాను ప్రభుత్వానికి సీల్డ్ కవర్లో అందించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ జాబితాను పరిశీలించినటువంటి తర్వాత 4-5 రోజుల్లోనే నోటిఫికేషన్ కూడా కొంత విడుదల చేసే అవకాశాలు ఉన్నాయన్నది కొంత మనకి ఇంటర్నల్గా అందుతున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కుల సర్వే ఆధారితంగా ఈ యొక్క బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశం, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కొంత ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారితంగా ఈ రిజర్వేషన్లను అధికారులు ఇప్పుడు ఖరారు చేయబోతా ఉన్నారు. సో ఇందులో భాగంగానే షెడ్యూల్ కులాలకు సంబంధించి అంటే ఎస్సీలకు సంబంధించి 2011 జనాభా లెక్కలను దాని ప్రాతిపదికగా తీసుకొని స్పష్టంగా రిజర్వేషన్లను కన్ఫర్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి బీసీలకు మాత్రం ఇటీవల నిర్వహించినటువంటి కుల గణన సర్వే ఏదైతే 2024లో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఆ వివరాలను పరిగణలోకి తీసుకొని ఇప్పుడు రిజర్వేషన్లు కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు గ్రామాల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, అట్లాగే జెడ్పీ చైర్పర్సన్స్ ఇట్లా మొత్తం 6 స్థాయిల్లో కమిషన్ యొక్క సిఫార్సులు చేసినటువంటి ఆ సిఫార్సులను కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆయా ప్రాంతాల్లో బీసీ జనాభా ఆధారితంగా రిజర్వేషన్లను కూడా కేటాయించబోతున్నారు. అట్లాగే ప్రత్యేక జీవోతో ఎన్నికలకు సన్నాహాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకే సీఎం రేవంత్ రెడ్డి కొంత కృత నిశ్చయంతో ఉన్నారు. అట్లాగే అసెంబ్లీలో ఆమోదించినటువంటి బిల్లులపైన కూడా కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడం, అయితే ఈ నేపథ్యంలో హైకోర్టు విధించినటువంటి గడువు కూడా, ఎందుకంటే సెప్టెంబర్ 30 తారీఖు కల్లా కూడా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆర్డర్స్ ఉండడం, ఆ గడువు సమీపిస్తుండడంతో ప్రభుత్వం కొంత ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే రిజర్వేషన్ల పైన ప్రత్యేకంగా ఒక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని భావిస్తోంది. సో ఇప్పుడు ఈ ప్రక్రియ కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున గడువు పొడిగించాలని హైకోర్టు కోరే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ కీలక పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా త్వరలోనే ఒక ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి సమీక్ష కూడా నిర్వహించబోతున్నారు. సో ఒపీనియన్స్ అన్ని కూడా తీసుకొని పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కొంత సన్నాహాలు కసరత్తు చేస్తుంది. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 12,760 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అట్లాగే 1,12,530 1,12,534 వార్డులు. నెక్స్ట్ 5,763 ఎంపీటీసీలు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఖ్య చెప్తా ఉన్నా. అట్లాగే ఎంపీపీల విషయం తీసుకుంటే 565 ఎంపీపీలు. అట్లాగే 31 జెడ్పీ చైర్పర్సన్ స్థానాలు, జెడ్పీ చైర్పర్సన్స్. ఈ యొక్క స్థానాలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. వీటికి ఇప్పుడు రిజర్వేషన్లను కన్ఫర్మ్ చేయబోతుంది ప్రభుత్వం. అయితే ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే బీసీ, అట్లాగే జనరల్,
మహిళ ఇట్లా ఈ 3 కేటగిరీల్లో కూడా కొంత రిజర్వేషన్లను ప్రభుత్వం కన్ఫర్మ్ చేయబోతున్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ రిజర్వేషన్స్ అన్ని కన్ఫర్మ్ అయిన తర్వాత కొంత ఈ యొక్క అంశాలను సీల్డ్ కవర్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అందజేస్తే మళ్ళీ కూడా కొంత చర్చించిన తర్వాత ఒకసారి ఫైనల్ రివ్యూ చూసిన తర్వాత ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఈ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ అయితే మాత్రం సోమవారం రాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున కొంత ముమ్మరంగా సాగిందని కూడా కొంత సమాచారం అందుతుంది. వార్డుల సభ్యుల రిజర్వేషన్లను కూడా ఎంపీడీఓలు, సర్పంచులు, ఎంపీటీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను కూడా ఆర్డీఓలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు, జిల్లా కలెక్టర్లు, అట్లాగే జెడ్పీ చైర్మన్లకు రిజర్వేషన్లను కూడా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్లు ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించబోతున్నారు. అంటే ఏ శాఖల వాళ్ళంతా కూడా కొంత స్టడీ చేసిన తర్వాత క్షుణ్ణంగా ఇప్పుడు ఈ యొక్క మొత్తం స్థానాలకు కానీ రిజర్వేషన్లు ఖరారు చేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నివేదిక అందించబోతున్నారు. సో గత రాత్రి వరకు కసరత్తు జరిగింది. సో ఇవాళ ఆ యొక్క సీల్డ్ కవర్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందబోతుంది. సో ఇప్పుడు సీల్డ్ కవర్ రిపోర్ట్ అందిన తర్వాత ఆ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రత్యేక జీవో ద్వారా ఇప్పుడు స్థానిక ఎన్నికల సమరానికి సీఎం రేవంత్ రెడ్డి సై అని చెప్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు కొంత సవాల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దమ్ము నిరూపించుకోవాల్సింది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సై అంటున్నట్టు కనిపిస్తుంది. మరోవైపు ఖచ్చితంగా జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మనకు స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ అంశం ఉందో అది ఖచ్చితంగా బీసీ ఓట్ ఫ్యాక్టర్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ బీసీ ఓట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మరీ ముఖ్యంగా కొంత ర్యాలీ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పెద్ద ఎత్తున బీసీలకు ఇప్పటిదాకా అంటే రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ అనేక అవకాశాలు అంటే వాళ్ళ అవకాశాలని కొల్లగొడుతున్నటువంటి నేపథ్యం. సో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు తెలంగాణ అంతా కూడా బీసీల చుట్టూ తిరుగుతా ఉంది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక లైన్ తీసుకొని బీసీ నినాదం జోరందుతుంటే అట్లాగే అధ్యక్షుడు కూడా బీసీ కమ్యూనిటీ చెందినటువంటి గౌడ కులస్తులు ఉంటే ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న కానీ అట్లాగే కవిత కానీ వీళ్ళందరూ కూడా బీసీ లైన్ అందుకున్నటువంటి నేపథ్యం. అంటే ఇప్పుడు ప్రధానంగా బీసీల చుట్టూతోనే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరిది పై చేయ అవకాశం ఉంటుంది? మరి బీసీలకు 42% రిజర్వేషన్ కనుక కాంగ్రెస్ పార్టీ కల్పిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ తోటి బీసీలు ఎంతవరకు ర్యాలీ అయ్యే అవకాశాలు ఉంటాయో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.